హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రణతి కిరణ్. సో నేను ఆల్రెడీ నా బర్త్డే వీడియోలో చెప్పాను వీకెండ్ మేము బయట వెళ్తున్నామని. సో ఎక్కడ వెళ్ళాము, ఏం చేసామో మనం ఈ వీడియోలో చూసేద్దాం. దానికంటే ముందు ఎవరైనా నా బర్త్డే వీడియో చూడకుంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గాయ్స్, మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నాం ఏమని మీకు ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది. క్లబ్ కబానా అండి, రెసార్ట్ బెంగళూరులో. బెంగళూరు వాళ్ళకైతే డెఫినెట్గా నేమ్ వింటున్న ఐడియా వచ్చి ఉంటుంది. సో ఈ రిసార్ట్ రివ్యూ అయితే నాకు నా ఫ్రెండ్ చెప్పిందండి. తను ఆల్రెడీ వెళ్ళిందంట, బట్ డే అవుట్కి వెళ్ళింది తను. యాక్టివిటీస్ అన్నీ బాగున్నాయని చెప్తే సో వెళ్దాము అని చెప్పేసి మేము ఈ రిసార్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. బట్ మేము 1 డే స్టేకి వెళ్తున్నాము. సో అక్కడంతా ఎలా ఉంది, స్టే ఎలా ఉంది, ఫుడ్ డీటెయిల్స్ కావచ్చు, ప్రైస్ డీటెయిల్స్ అన్నీ నేను మెన్షన్ చేస్తాను ఈ వీడియోలో. డెఫినెట్గా చూడండి, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. సో మేమైతే వచ్చేసాము రెసార్ట్కి. రీసెంట్ టైమ్స్లో కిరణ్ చాలా బిజీ ఉండే, సో తనకి కొంచెం రిలాక్స్గా ఉంటుంది, మేమిద్దరం కూడా కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి రెసార్ట్ సెలెక్ట్ చేసుకున్నాము, పీస్ఫుల్గా ఉండొచ్చు అనేసి. సో చెక్ ఇన్ ఫార్మాలిటీస్ చేస్తున్నాము. యాక్చువల్లీ మా చెక్ ఇన్ టైమింగ్ 12 PM అండి. 12 PM టు నెక్స్ట్ డే 9:30 AM వరకు అనమాట. 9:30కి చెక్అవుట్ చేయాలి. అది ఓన్లీ విల్లా చెక్అవుట్ అండి. రెసార్ట్లో మనం 12:30 వరకు ఉండొచ్చు. లైక్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక రెసార్ట్లోనే మనం 12:30 వరకు ఉండొచ్చు. రెసార్ట్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, లేదంటే ఏమైనా యాక్టివిటీస్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. సో అలా అయితే చెక్ ఇన్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసాము. నెక్స్ట్ వాళ్ళైతే ఒక బ్యాండ్ టై చేశారండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాండ్స్ ఉన్నాయి. డే అవుట్కి డిఫరెంట్ బ్యాండ్ ఉంది, విల్లా స్టేకి డిఫరెంట్ బ్యాండ్ ఉంది. అండ్ మనం అక్కడ ఉన్నంత వరకు ఆ బ్యాండ్ మ్యాండేటరీ, దాన్ని బట్టే మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకు కూడా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. లైక్ వీళ్ళు స్టేకి వచ్చారా, లైక్ డే అవుటా అని చెప్పి ఫుడ్ సర్వీస్ కావచ్చు, బగ్గీ సర్వీస్ కావచ్చు, దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు. ఇదైతే లాబీ ఏరియా, మా రూమ్ క్లీనింగ్ అవుతుందట, సో కొంచెం టైం పడుతుందని చెప్పారు. సో ఇక్కడే వెయిట్ చేస్తున్నాం మేము. అంబియన్స్ అయితే చాలా బాగుంది, కామ్గా, ప్లెజెంట్గా. ఎలాగో టైం ఉంది కానీ లంచ్ టైం అని చెప్పేసి లంచ్ చేసేకొచ్చాము. అంతా బుఫే సర్వీస్ అండి. చాలా ఐటమ్స్ ఉండే, వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉండే. సో ఒక్కొక్క ఐటమ్ ఒక్కోలా ఉండే. సో మేనేజ్ చేయొచ్చు, కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవాళ్ళ. సో పాస్తా ఉండే అనమాట. పాస్తా నా ఫేవరెట్. ఫస్ట్ నేను చూడలేదు, తర్వాత వెళ్ళి తెచ్చుకున్నాను. నాకైతే అస్సలు నచ్చలేదు. సో ఇంక అలానే ఎలాగో వచ్చాం కదా అని చెప్పి రిసార్ట్ అంతా అలా చూస్తూ ఉన్నాము, మొత్తం అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. కిరణ్కి వాటర్ గేమ్స్ అంటే చాలా ఇష్టము, అందుకే ముందే చెప్తున్నాడు వెళ్ళాక త్వరగా ఫ్రెష్ అయ్యి వచ్చేద్దాము, లేట్ చేయొద్దు అనేసి. సో ఇంకా మాకు లేట్ అయిపోయింది, ఆల్రెడీ 1 hour అయిపోయింది మేము వచ్చి. సో ఇంకా ఇంత టైం అని చెప్పి అడిగేకి వెళ్ళాము. ఫైనల్గా రూమ్ అయితే రెడీ అయింది, మేము కూడా స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ విల్లాస్ రెసార్ట్లో లేవండి, రెసార్ట్ నుంచి కొంచెం డిస్టెన్స్లో ఉన్నాయి. సో అక్కడికి స్టార్ట్ అయిపోయాము. బగ్గీలో వెళ్తున్నాం అనమాట. నాకు బగ్గీలో వెళ్ళడం అంటే చాలా ఇష్టము. విల్లా దగ్గరికి అయితే వచ్చేసాము. ఏరియా అంతా చాలా కామ్గా ఉందండి. బర్డ్ నాయిస్ తప్ప వేరే ఏం వినిపించట్లేదు. చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా విల్లా చూసేద్దాం. సో ఇదంతా ఫ్రంట్ యార్డ్ అండి. మనకు స్టార్టింగ్లోనే సీసీ క్యామ్ ఉంది. సో సెక్యూరిటీ గురించి అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు, ఫుల్ సెక్యూర్డ్గా ఉంది. అండ్ వాళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది. మనం ఏ టైంలో కాల్ చేసినా రెస్పాండ్ అవుతున్నారు, త్వరగా రియాక్ట్ అవుతున్నారు, ఏమైనా ప్రాబ్లం ఉందంటే సాల్వ్ చేస్తున్నారు. ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ వెళ్తూనే హాల్ అండి. హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్ ఫర్నిచర్తో మంచిగా సింపుల్గా ఎలిగెంట్గా ఉంది. ఈ హౌస్ అయితే నాకు చాలా నచ్చిందండి. యాంబియన్స్ కూడా చాలా బాగుంది, ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంది అక్కడ. సో మనము ఇంకా డైనింగ్ ఏరియా చూద్దాము. సింపుల్గా ఒక చిన్న డైనింగ్ టేబుల్ ఉంది. సో దాని మీద టాయిలెటరీస్ అన్నీ ప్లేస్ చేశారండి. లైక్ డెంటల్ కిట్స్, సోప్స్, షాంపూస్ అన్నీ ప్లేస్ చేశారు. వాటర్ బాటిల్స్, ఎక్స్ట్రా టవల్స్ అన్నీ ఉన్నాయి.
మనం అక్కడ స్ట్రెయిట్ వెళ్తే హాల్‌లోనే స్టార్టింగ్‌లోనే లివింగ్ ఏరియాలా ఒకటుందండి. సేమ్ టీవీ ప్లేస్ చేశారు కదా! అక్కడే అనమాట. దానికి స్ట్రెయిట్‌గానే ఉంది. సో, చిన్న ఒక బెంచ్ ఇచ్చారు అండ్ క్యారమ్ బోర్డ్ కూడా ఇచ్చారు మనకి. ఆడుకోవచ్చు. బట్ కాయిన్స్ ఎక్కడున్నాయా అని వెతుకుతున్నాను. కాయిన్స్ కనిపించట్లేదు నాకు. సో, అదే అడుగుతున్నాను కిరణ్‌ని. తర్వాత కాల్ చేసి అడుగుదాంలే ఇన్‌కేస్ కనిపించకపోతే అని చెప్పాడు. బట్ మాకు ఆడే టైం లేకుండా అండి. ఆ యాక్టివిటీస్‌తోనే సరిపోయింది. సో, నెక్స్ట్ మనం కిచెన్‌లోకైతే వెళ్ళిపోదాము. సో, కిచెన్ కూడా ఇచ్చారండి. కిచెన్‌లో కూడా అన్నీ ఏమేమి అవసరమో అన్ని ఎసెన్షియల్స్ పెట్టారు. ఫ్రిడ్జ్ ఇచ్చారు. ఓపెన్ చేసి చూస్తున్నా ఏమన్నా పెట్టారేమో ఫ్రిడ్జ్‌లో అని చెప్పి ఏం లేదు ఖాళీగా ఉంది. స్టవ్, ఓవెన్ అండ్ వాటర్ క్యాన్ ఒకటి ఇచ్చారు. లైక్ విమ్ కూడా ఇచ్చారండి వాళ్ళు డిషెస్ వాష్ చేసుకునేకి. అంత టైం మనకు లేకుండా. సో, మనకి ఎక్స్‌ట్రా అమ్యూనిటీస్ కూడా ఇచ్చారు. టీ పౌడర్, కాఫీ పౌడర్, మిల్క్ పౌడర్, ఎక్స్‌ట్రా షుగర్ అన్నీ ఇచ్చారు. ఇన్‌కేస్ మనకి టీ, కాఫీ ఏవైనా చిన్న చిన్నవి ప్రిపేర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో, ఇది ఓవరాల్‌గా కిచెన్. నెక్స్ట్ మనమైతే కింద ఉన్న బెడ్‌రూమ్‌కెళ్ళిపోదాం. మాస్టర్ బెడ్‌రూమ్. యాక్చువల్లీ ఇది డూప్లెక్స్ అండి. రూమ్ అయితే చాలా స్పేషియస్‌గా, క్లీన్‌గా ఉంది. నెక్స్ట్ నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అనమాట ఈ విల్లాలో. విల్లా బ్యాక్ సైడ్ గార్డెన్ ఉందండి. సో, ఆ గార్డెన్‌లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ మనమైతే పైకెళ్దాం. పైన 2 బెడ్‌రూమ్స్ ఉన్నాయి. అవి చూసేద్దాం. సో, పైకిలా వెళ్తూనే 2 బెడ్‌రూమ్స్ సైడ్‌కే ఉంటాయి. అటొకటి, ఇటొకటి. సో, ఇవి కొంచెం చిన్నగానే ఉన్నాయి బెడ్‌రూమ్స్. కింద బెడ్‌రూమ్‌తో కంపేర్ చేస్తే ఎలా అయినా అది మాస్టర్ బెడ్‌రూమ్ కదా! అండ్ వాష్‌రూమ్స్ కూడా చాలా క్లీన్‌గా ఉన్నాయి. మొత్తం నీట్‌గా ఆర్గనైజ్ చేసి ఉంది రూమ్ కూడా. సో, ఈ విండోలోంచి అయితే వ్యూ మొత్తం విల్లా ఔట్ సైడ్ వ్యూ అనమాట అదంతా. సో, నెక్స్ట్ రూమ్ చూసేద్దాం. సేమ్ ఇది కూడా అలానే ఉంది. బట్ దీనికి బాల్కనీ వచ్చింది. అండ్ అన్ని రూమ్స్‌కి వాష్‌రూమ్స్ అటాచ్డ్ వచ్చాయి. నెక్స్ట్ రూమ్స్‌కి ఎంటర్ అయ్యే ముందే మనకి చిన్న లివింగ్ ఏరియాలా ఉంది పైన. సో, పైన ఇంకొక బాల్కనీ ఉంది. సో, ఈ ప్లేస్ అయితే నాకు చాలా నచ్చింది. ఈవినింగ్ టైమ్స్ అలా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. టీ, కాఫీ అలా తాగుతూ రిలాక్స్ అవ్వచ్చు మంచిగా. ఇదంతా విల్లా ఔట్ సైడ్ వ్యూ అనమాట. సో, ఇది కంప్లీట్ విల్లా టూర్. నాకైతే చాలా నచ్చింది విల్లా. సో, మేమైతే ఫ్రెష్ అయిపోయాము. వాటర్ యాక్టివిటీస్ కోసమని వెళ్తున్నాము. సో, రిసార్ట్ ఎళ్ళేకి వెయిట్ చేస్తున్నాం బగ్గీ కోసము. వెళ్తూనే మొబైల్స్ లాకర్‌లో డిపాజిట్ చేశాము. విల్లా స్టే ఉంటున్నాం కాబట్టి వాటికేం ఎక్స్‌ట్రా చార్జెస్ లేదు. సో, వాటర్ వరల్డ్‌కైతే వెళ్ళిపోయాము. లేజీ రివర్, వేవ్ పూల్ అవంతా ఉన్నాయన్నమాట. సో, ఇవన్నీ వీడియోస్ నేను మార్నింగ్ క్యాప్చర్ చేశాను. యాక్చువల్లీ మేము సండే వెళ్ళాం కాబట్టి ఫుల్ జనం ఉండే, ఫుల్ రష్ ఉండింది. సో, నేను అందుకే అప్పుడు వీడియో ఏం క్యాప్చర్ చేయలేదు. బాగోదు ఇన్‌కేస్ వాళ్ళ ప్రైవసీ కూడా మనం పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి మార్నింగ్ పీస్‌ఫుల్‌గా ఉండే ఎవ్వరు లేకుండా సో, ఫుల్ ఫ్రీగా ఉండింది మొత్తము. క్లీనింగ్ చేస్తున్నారు యాక్చువల్లీ. సో, అది నేను క్యాప్చర్ చేసి మీకు చూపిస్తున్నాను ఇలా ఉందనేసి.
స్నాక్ టైం అయిందనమాట. మేము అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఫుల్ ఆడుకున్నాం అండ్ ఆకలి కూడా అవుతుంది. యాక్చువల్లీ వాటర్ గేమ్స్ అన్నా, వాటర్‌లో ఆడుకోవడం అన్నా నాకు, కిరణ్‌కి ఇద్దరికీ చాలా ఇష్టము. సో, ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. ఫుల్ చలిగా ఉంది. వాటర్‌లో తడిచొచ్చాం కదా! సో, అందుకే అటొకరం, ఇటొకరం కూర్చున్నాము ఎండొస్తుందని చెప్పేసి. ఇంకా విల్లాకి రిటర్న్ అయిపోదామని బగ్గీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఫైనల్లీ బగ్గీ అయితే వచ్చేసింది. మేము కూడా స్టార్ట్ అయిపోయాము. అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయాం. సో, మేము ఎక్స్‌ట్రా గేమ్స్ ఏమి ఆడలేదు. ఇంకా గేమ్స్ చాలా ఉన్నాయి. లైక్ ఆర్చరీ ఉంది, బౌలింగ్ ఉంది. మేమేం ఆడలేదు. అప్పటికే టైర్డ్ అయిపోయాము. సో, వెళ్తూనే ఫ్రెష్ అయిపోయాము. కిరణ్‌కి కొంచెం హెడేక్‌గా ఉంది. కాఫీ కావాలంటే సో, కాఫీ ప్రిపేర్ చేస్తున్నా నేను. ఉన్న వాటిలతోనే మేనేజ్ చేస్తున్నా. నాకు కుకింగ్ అయితే రాదు పెద్దగా. ఏదో కుస్తీలు పడుతున్నా. యాక్చువల్లీ స్టవ్ మీద అయితే ఓకే గానీ కెటిల్‌లో అర్థం కావట్లేదు. అందులో మిల్క్ పౌడర్ కదా! అది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? నేను కాఫీ పౌడర్ ఎంత వేయాలి? ఏం ఐడియా రావట్లేదు నాకు. సో, మొత్తానికి ఇలా చేశాననమాట. మొత్తం పొంగిపోయాయి పాలు. కాసేపు అలా చూసుకుంటూ ఉండేవరకి. తర్వాత మళ్ళీ ఏదో మేనేజ్ చేసి మళ్ళీ పౌడర్ ఏసి ఏదో చేశాను గానీ, బట్ వర్స్ట్‌గా ఉండే కాఫీ అయితే అస్సలు రాలేదు. ఫైనల్‌గా మా డిన్నర్ అయితే వచ్చేసింది. చాలా ఆకలవుతుండే అప్పటికే. బుఫే సర్వీస్ ఉంటది, రూమ్ సర్వీస్ ఉంటది. 2 ఉంటాయండి. బుఫే సర్వీస్ వెళ్ళేంత ఓపిక మాకు లేదు. మళ్ళీ అక్కడ వెళ్ళి తిని వచ్చేంత. సో, మేము రూమ్ సర్వీసే ప్రిఫర్ చేసాం. రూమ్‌కే తీసుకొచ్చేయమన్నాం ఫుడ్. సో, చాలా ఐటెమ్స్ తెచ్చారు వాళ్ళు. వెజ్, నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి. ఫుడ్ అయితే చాలా బావుండింది. కాకపోతే చాలా ఐటెమ్స్ ఇచ్చారు. సో, ఎక్కువ వేస్ట్ అయిందనిపించింది. ఇద్దరికి చాలా ఎక్కువ ఫుడ్. యాక్చువల్లీ నేను కిరణ్‌ని అడుగుండా అనమాట. ఒకవేళ ఇన్‌కేస్ మిడ్‌నైట్ ఆకలైతే ఇక్కడేం స్నాక్స్ కూడా దొరకవు. నేనేం తీసుకురాలేదు కదా! అని చెప్పి. బట్ అదే చెప్తున్నా నీకెప్పుడు ఆకలేస్తే అప్పుడు వెళ్ళి తిను. అన్ని ఉన్నాయి కదా! అన్ని ఐటెమ్స్ అని చెప్పాడు. సో, ఒక్కసారికే మాకు ఫుల్ అయిపోయింది. ఫుల్‌గా తినేసాము. సో, అంతా ఓకే. కానీ మాకు నైట్ కొంచెం లోన్లీగా అనిపించిందండి. బికాజ్ ఇద్దరమే ఉండే కదా! అంతా విల్లాలో. అండ్ బయట కూడా ఏం సౌండ్స్ లేవు. అసలు జనాలు ఉన్నారా అనిపించిందనమాట. మేమేనా మొత్తానికి ఉండేది ఇక్కడంతా అనిపించింది. సో, అంత సైలెంట్‌గా ఉండే. ఇలా కపుల్‌గా కంటే ఫ్రెండ్స్‌తో గానీ, ఫ్యామిలీతో గానీ గ్రూప్‌గా వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది నాకు. కిరణ్ మార్నింగ్ లేసి రెడీ అయిపోయి వెనక గార్డెన్‌లో మ్యాంగో చెట్టు ఉందండి. సో, అది కొట్టేకి ట్రై చేస్తున్నాడు. ఆ మ్యాంగో కావాలంట ఎలా అయినా. నన్ను పక్కకు పొమ్మంటున్నాడు స్టిక్ తగులుతదని చెప్పేసి. మొత్తానికి మ్యాంగో అయితే కొట్టేశాడు. అది కింద పడ్డది. పైనుంచి పడ్డది కదా! సో, మ్యాంగో పగిలిపోయింది. సో, ఇంక రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యాము. రిసార్ట్‌కెళ్తున్నాం మేము. సో, ఇంక వెళ్ళి మేము చెకౌట్ చేసేసి బ్రేక్‌ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోతాము. సో, చెకౌట్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకొని బ్రేక్‌ఫాస్ట్ చేసేకి వెళ్తున్నాము. యాక్చువల్లీ 12:30 వరకు మాకు టైం ఉందండి. లైక్ రిసార్ట్‌లో ఉండొచ్చని చెప్పాను కదా! 9:30కి విల్లా చెకౌట్ చేసిన. బట్ మేము యాక్చువల్లీ బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. కిరణ్‌కి వర్క్ ఉంది. సో, ఈ బిజినెస్ మ్యాన్‌లతో ఇంతే అండి. ఎక్కడికొచ్చినా బిజీనే. వాళ్ళు బిజీనే మనల్ని తొందర పెట్టేస్తూ ఉంటారు. సో, చేసేదేం లేదు. వెళ్ళాలి తప్పదింకా. సో, ఇది బ్రేక్‌ఫాస్ట్ ఏరియా. ఇది ఓన్లీ విల్లాలో స్టే చేసే గెస్ట్‌కి మాత్రమే అండి. డే అవుట్ వాళ్ళకి సెపరేట్ ఉంది బ్రేక్‌ఫాస్ట్. నాకైతే చాలా నచ్చింది ఈ ప్లేస్. చుట్టూ వాటర్ ఉంది. వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. ఫుల్ వాటర్ సౌండ్ వస్తూ ఉంది. యాక్చువల్లీ మేము చెక్ ఇన్ అయినప్పుడు చూడలేదు ఈ ప్లేస్‌ని. వెళ్ళేప్పుడు మీకు బ్రేక్‌ఫాస్ట్ ఏరియా ఇది అని వాళ్ళు చెప్తే సో, ఇటొచ్చాము. ప్లేసే కాదండి బ్రేక్‌ఫాస్ట్ కూడా చాలా బావుండింది. లంచ్, డిన్నర్ అన్నిటికంటే నాకు బ్రేక్‌ఫాస్ట్ చాలా నచ్చింది. పెట్టిన ఐటెమ్స్ అన్నీ బావున్నాయి. డిఫరెంట్ ఐటెమ్స్ ఉండే. అన్నీ ట్రై చేశాను నేను ఆల్మోస్ట్. అన్నీ బావున్నాయి. సో గైస్ మాకు టోటల్ ప్రైస్ విత్ జీఎస్టీ కలిపి 14,116 రూపీస్ అయింది. పర్ హెడ్ 6,000 అండి. 12,000 ప్లస్ 18% జీఎస్టీ. మెంబర్స్ పెరిగే కొద్దీ పర్ హెడ్ ప్రైస్ కూడా తగ్గుతూ వస్తుంది. సో మీరు డే అవుట్ కూడా రావచ్చు. దానికి సెపరేట్ ఛార్జెస్ ఉన్నాయి. సో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హోప్ యూ లైక్ ద వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ప్రణతి కిరణ్. Bye guys. See you in the next video.